హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వేడి వేడి పొగలు కక్కుతున్న ఉప్మాని పొడి పొడిలాడుతూ ఈజీగా 5 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. అలాగే చేయడం రాని వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. ఇలాగా మనకి ఏదైనా మార్నింగ్ అప్పుడు టిఫిన్‌ని హడావుడి లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఉప్మా మాత్రమేనండి 5 మినిట్స్‌లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్‌లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రవ్వని ఇలాగ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇది రవ్వ ఏపించలేదండి, నార్మల్ రవ్వేనండి. అలాగే మరొక ప్లేట్లోకి చూడండి, ఇక్కడ కొద్దిగా జీడిపప్పుని తీసుకున్నాను. ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర, ఒక రొమ్మ కరివేపాకు, అలాగే చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి ఈ ఉప్మాకి టేస్ట్ అనేది మరి కాస్త పెంచుతాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగానే అల్లం కానీ, మనకి జీడిపప్పు కానీ, అంటే కాజు కానీ, మనకి కరివేపాకు కానీ ఫ్రెష్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఉప్మాకి మరింత టేస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని కానీ, ఒక కడాయిని కానీ స్టవ్ పై పెట్టుకోండి. ఇలాగ కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత పోపు దినుసులన్నిటిని వేసి, పోపు దినుసులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి, ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా వేయించుకోండి. ఇంకా మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి పప్పులు మాత్రమే వేసానండి, మినపప్పు, శనగపప్పుని. ఇంకా పల్లీలను అయితే స్కిప్ చేశాను. పల్లీలకు బదులుగా నేను ఇక్కడ కాజుని వేసానండి, అంటే జీడిపప్పుని. ఇంకా మీ దగ్గర జీడిపప్పు లేకపోతే పల్లీలు వేసుకోండి. అలాగే ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మనము రవ్వ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాం కదండి, ఇంకా 2 కప్పులు వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసి వాటర్ని ఇలాగ మసలనిద్దాము. అంటే ఇలా మరుగుతున్నప్పుడు మనము చూడండి, ఇలా సిమ్లో పెట్టుకుని ఈ రవ్వని ఇలా వేసుకోవాలండి. మంట అనేది హైలో ఉంటే మనకి చెక్క చేతికి తగులుతుంది, అలాగే మనకు ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మంట అనేది సిమ్లో పెట్టుకుని స్టవ్ అనేది ఇలాగా రవ్వ అంతా వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి వాటర్ అనేది సరిపోయింది కదండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి నేను వచ్చేసి. అలాగే ఒకవేళ మీకు ఇంకా పలసగా కావాలనుకుంటే, మెత్తగా ఉప్మా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 2 కప్పులన్నర వాటర్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వంతుకి 2 వంతులు తీసుకున్నానండి వాటర్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా మనము బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకుని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చక్కకి మనకి సిమ్లోనే ఇలాగ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం మరొకసారి అంతా బాగా కలిపేసుకుని మళ్ళీ మరొకసారి మూత పెట్టేసుకోండి. మరొకసారి మూత పెట్టేసుకుంటే ఇలా 2 టైమ్స్ చేశారనుకోండి, మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనము ఉప్మా అనేది దగ్గరికి అయిన తర్వాత మనకి ఒక స్పూను నెయ్యి వేసానండి. మీకు చెప్పడం మర్చిపోయినాను నేను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె అయినా సరే, మనకి ఉప్మాలో రవ్వ వేసి వాటర్ మరిగిన తర్వాత మనం రవ్వ వేస్తాం కదా, దగ్గరికంటే అయిన తర్వాత మనం మూత పెట్టుకునే ముందు ఒక స్పూన్ నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఉప్మా మనకి రెడీ అయిపోయింది. పొగలు కక్కుతున్న ఈ ఉప్మాని ఇలాగైనా తినొచ్చు. మీకు ఇష్టమైతే ఏదైనా పచ్చడి కానీ చట్నీస్ కానీ వేసుకుని కూడా తినొచ్చు. ఉట్నే తినేస్తారండి గుమగుమలాడుతూ. చాలా టేస్టీగా, ఇంకా నెయ్యి వేసాము కాబట్టి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 5 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఉప్మా మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం.